హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎప్పుడూ కూడా ఫ్రెండ్స్, ఒక మనిషిని మనం గౌరవించినప్పుడు, ఒక మనిషిని మనం ప్రేమించినప్పుడు, నిన్ను ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు ఆదరిస్తున్నావు అనుకున్నప్పుడు, నీ ప్రేమను వాళ్ళు అసహ్యంగాను లేదా నీ మాటకు వాళ్ళు ఇలువివ్వకోకుండా, నువ్వంటే నచ్చలేదని, నువ్వంటే ఇష్టం లేదని, నీకంటే విలువ లేకుండా, గౌరవం లేకుండా ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో వాళ్ళు ఏ రోజు కూడా నీకు విలువనివ్వరు. నువ్వు నచ్చినా నచ్చకపోయినా నువ్వు అడ్జస్ట్ అయిపోతున్న వల్ల ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు సులకనగా మారిపోతుంటావు. అది చాలామంది తెలియకోకుండా, తెలిసినా ఒకవేళ ఏమీ చేయలేని స్థితికి కొన్ని బలహీనతలు కొంతమందిని కట్టిపడేస్తుంటాయి ఫ్రెండ్స్. మనం నచ్చిన వాళ్ళ దగ్గరే బ్రతకాలి అంటే ఏ ఆడది కూడా బ్రతకలేదు. మనం నచ్చినట్టే జీవించాలి అని అంటే ఏ మగవాడు కూడా జీవించలేడు. ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుని బ్రతకటంలో, ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు సరిదిద్దుకొని బ్రతకటంలో విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. చెప్పిన మాటలు విని చెడిపోయే నా కొడుకులతో ఏ ఆడది కూడా ప్రశాంతంగా ఉండలేదు. తిరుగుబోతులతో, తాగుబోతులతో ఏ ఆడది కూడా ఎన్ని సంవత్సరాలు వచ్చినా, సావు తర్వాతకైనా ఓపిక పట్టినా కానీ నీకు సావులో కూడా ప్రశాంతతగా ఉండలేరు. ఎందుకంటే నీ ప్రేమ, నీ బంధం, నీ బాధ్యత, నీ వయసు, నీ ఆశ తీరకమనిపి నువ్వు సావుకు దగ్గరైనప్పుడు నీ కోరికలు నీ మనశ్శాంతిగా నిన్నెక్కడ సావులో కూడా నీకు మనశ్శాంతి ఉండేది ఫ్రెండ్స్. అలాంటి జీవితాలతో చాలామంది బతకలేక సావలేక ఓడిపోయి ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులతో జీవితాన్ని నష్టపరుచుకొని ఆశ తీరక అడుగారిపోయి తల్లిదండ్రుల్ని అనాథులుగా మిగిలిపోయిన వాళ్ళు ఎంతోమంది పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఒక మగవాడిని మనం ఇంటికి అల్లుడిగా తెచ్చుకున్నా, ఒక ఆడదాన్ని మన ఇంటికి కోడలుగా తెచ్చుకున్నా, మనల్ని ప్రేమించే వాళ్ళే మనం ఎప్పుడైనా అందం గురి నుంచి కాదు, ఆస్తుల గురి నుంచి కాదు, డబ్బు గురి నుంచి కాదు ఫ్రెండ్స్. నువ్వంటే ప్రేమించేవాళ్ళు, నువ్వంటే ఇష్టం ఉన్నవాళ్ళు, నిన్నంటే గౌరవించేవాళ్ళు, నీ మాటకు ఎలివిచ్చేవాళ్ళే నువ్వేదైనా కానీ, అది పెళ్ళే కావచ్చు, ప్రేమే కావచ్చు, బంధమే కావచ్చు, స్నేహమే కావచ్చు, ఏదైనా సరే ఉంది. నీ మాటకు విలువ లేని చోట నువ్వెంత సంపాదించినా వ్యర్థమే. నీవంటే ఇష్టం లేని వాళ్ళతో నువ్వు ఎంత మంచితనం చూపించినా నువ్వు అక్కడ ఎందుకు పనికిరాని దానివి. అది ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు. మనం నచ్చిన వాళ్ళ కాడ ఏ రోజు కూడా మనం మనశ్శాంతిగా బ్రతకలేము. మనమంటే ఇష్టం లేదు అని చెప్పిన వాళ్ళు, అది ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, బలవంతంగా ఏ కాపురం కూడా ఫ్రెండ్స్ ఆనందంగా కొనసాగదు. కష్టాల్లోనూ, ఎరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ ఒక ఆడత నష్టపోగలిగింది. కానీ అదే మగవాడు తిరుగుబోతుగా కానీ, తాగుబోతుగా కానీ, లేదా సమాజంలో నువ్వు కాకపోతే ఇంకొకదని చెప్పేసి కానీ వాడు ఇంకొక ఇల్లు పెట్టైనా, ఇంకొక ఆడదాన్ని కట్టుకొనైనా, ఇంకొకదైనా ఒక ఈ మందినైనా మార్చగలిగే శక్తి, సామర్థ్యం ఒక మగవాళ్ళు ఉండగలిగితే. కానీ ఒక ఆడదాన్ని ఒకసారి నమ్మిన వాడు మోసం చేస్తే మరి ఒక మగవాడిని నమ్మి అడుగులేయాలంటే ఏ ఆడది కూడా అంత ధైర్యం చేయలేదు. ఏ ఆడది కూడా అంత నమ్మకంగా ముందుకి జీవితాన్ని కొనసాగించలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, గతం ఎప్పుడు కూడా గతంలాగానే ఉండిపోవాలి. జీవితం ఎప్పుడు కూడా విలువైనదిగా చూసుకోవాలి. నీ ప్రేమ నీ బిడ్డలపై ఉండాలి, నీ బాధ్యతలు నీ బిడ్డలపై ఉండాలి, నీ ఆనందం నీ కుటుంబం నీ పిల్లలే కావాలి. నువ్వంటే ఇష్టం లేని వాడి కోసం, నువ్వంటే అసహించుకునేవాడి కోసం, బజార్లో వాడి కోసం తిరిగి ఆనందపడి బతికేవాడి కోసం నీ ప్రేమ ఎంత చూపించినా కానీ, నువ్వెంత నమ్మకస్తురాలుగా పనిచేసినా, నువ్వెంత విలువలేని ప్రేమ చూపించినా నిన్నెప్పుడు వాడు అసహించుకుంటాడు, నిన్నెప్పుడు శారదీయలేడు, నిన్నెప్పుడు గౌరవించలేడు, ఎప్పుడు నీ మంచి చెడ్ల గురించి పట్టించుకోలేడు. ఒక బజార్లో వాడు ఎప్పుడు కూడా ఒక ఆడదాన్ని ప్రేమగా చూడలేడు. బజార్ ఆటలతో తిరిగి వచ్చిన భర్త ఏ రోజైనా చూడండి, ఏ ఆడదాన్నైనా మనశ్శాంతిగా ఉండిస్తాడు అనుకుంటారా? ఎక్క ఆడదాన్ని గుండెల మీద చేసుకొని చెప్పాను ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆడదాని కష్టం ఆడదానికి తెలుసు. ఆడదొక శత్రువు కాబట్టి. ఒక ఆడది అన్యాయం చేస్తే ఇంకొక ఆడది ఏడుతుంటుంది, ఇంకొక ఆడది నవ్వుతూ ఉంటే మరొక ఆడది గుండె పగులుతూ ఉంటుంది. జీవితంలో ప్రతి మనిషి ఎదుర్కోవాల్సిన సమస్య ఏంటంటే, మన ప్రేమని మనం మనలాగా చూసుకునేవాడిని, అది ప్రేమైనా, పెళ్ళైనా, జీవితమైనా, ముందుకు ఒక అడుగు వేయాలంటే నిన్ను అర్థం చేసుకునేవాడితో నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. నువ్వంటే ఇరువు లేని వాడితో ఏ రోజు కూడా నీకెంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా, ఎంత అందసందం ఉన్నా సరే, నువ్వంటే నచ్చని వాడితో ఫ్రెండ్స్ ఏ రోజు నీ జీవితం ఆనందంగా ఉండదు. ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి,
నిన్ను ప్రేమించలేని వాడితో ఎంత ఉన్నా కానీ నీకు ఏ జీవితం కూడా విలువనివ్వదు. నిన్ను అర్థం చేసుకోలేని వాడితో, నిన్ను పట్టించుకోలేని వాడితో ఏ బతుకు కూడా ఆనందాన్ని పంచదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోనండి. ఎందుకంటే ఈ రోజున డబ్బుకి విలువనిస్తున్నారు, ఆస్తులకి విలువనిస్తున్నారు, ఉద్యోగాలకి విలువనిస్తున్నారు. ప్రేమ అంటే డబ్బుతో ఒక ముడి వేసుకున్న పెన వేసుకున్న ఒక బంధం అయిపోయింది. డబ్బు ఉన్నా లేకపోయినా కానీ నిన్నుగా ప్రేమించేవాడిని. కనీసం కూలి చేసుకొని బతుకుతున్నా కానీ ప్రేమ అనేది కష్టం వస్తే ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకునే విధంగా, ఒకరి ప్రేమను ఒకరు అర్థం చేసుకునే విధంగా ఉండాలి. గాయాల్ని ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గెలికి పుండ్లుగా మార్చే మగవాడిని ఎప్పుడు కూడా భర్తగా మీ జీవితాలలో ఊహించుకోమాకండి. ఎప్పుడు కూడా మీ ప్రేమని ఆశ్రయించుకునేవాడిని ఎప్పుడు మీ బంధంగా, మీ భాగస్వామిగా ఎప్పుడు దగ్గరకు రానివ్వకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకరోజు అయితే సర్దుకోవచ్చు. నీ జీవితకాలం నువ్వు పోరాటం చేయాలంటే నువ్వు ఎంత ఓపికతో ఉండాలో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.